వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బీఆర్ఎస్ చేజేతుల జూబ్లీ హిల్స్ని వదిలేసుకుంది. అది మరి బీజేపీకి ఇచ్చిందా కాంగ్రెస్కి ఇచ్చిందా అంటే మెజారిటీ అయితే కాంగ్రెస్ వైపే చూపిస్తున్నారు. బీజేపీ కూడా రేస్లో ఉంది అనేది మాత్రం ఒకటి తెలుస్తోంది. బట్ బీఆర్ఎస్ అయితే ఇక పోటీలో లేనట్లే. ఎందుకు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు రెండు రకాలుగా చెప్పొచ్చు. ఫస్ట్ ఒక పాయింట్, వాళ్ళు ఇప్పుడు ఈ ఇటీవల కాలంలో ఈ నీటి ప్రాజెక్టుల మీద కావచ్చు, వీటి మీద చేస్తూ రేవంత్ రెడ్డిని ప్రెస్ క్లబ్కి రావాలి అని చెప్పి పిలుస్తూ వాళ్ళు చేస్తున్నటువంటివి స్టంట్లు. అది ఒకటి వెగట పుట్టిస్తోంది. ఇక రెండోది, సెటిలర్స్కి సంబంధించి, సెటిలర్స్ అన్న పేరు తీయకపోయినప్పటికీ కూడా ఆంధ్ర మీద వాళ్ళు చూపించేటువంటి ద్వేషం వాస్తవంగా, అలాగే మీడియా మీద దాడి, అలాగే వాళ్ళకి ఎవరన్నా పొరపాటున కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద కొంచెం కోపంగా మాట్లాడుతున్నారు, లేదా వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్తున్నారు అంటే టీవీ డిబేట్లలో సైతం వాళ్ళని కొట్టేస్తారు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్కి మైనస్గా మారిపోయాయి. జూబ్లీ హిల్స్ ఎందుకు వదిలేసుకున్నారు ఏంటి అనేది చెప్పాలంటే ఆంధ్ర ప్రాంతం మీద చేసినటువంటి వ్యాఖ్యలే ముఖ్యంగా. జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి ఆయనకి ఎంత సపోర్ట్ చేశారు ఏంటి గత 5 ఏళ్లలో అందరికి తెలిసిందే. దాన్ని కూడా వక్రీకరించేలా ఏం మాట్లాడారో తెలిసిందే. అలాగే మొన్న ఈ మధ్యన కూడా ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు కోవర్ట్ ఇక్కడ పనిచేస్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఆంధ్రాకి ఎలా దోచిపెట్టాలి అనేది, అలాగే ఢిల్లీకి ఎలా దోచిపెట్టాలనేది ఆలోచన. పక్కాగా చంద్రబాబు కోవర్టే ఇక్కడ పాలన కొనసాగిస్తుంది తప్ప ఇంకోటి కాదు అంటూ మళ్ళీ నోటి దురదని బయట పెట్టుకున్నారు కేటీఆర్. ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అంటే మేబీ ఓటు హక్కు కానీ ఆధార్ కానీ అన్నీ ఇక్కడే ఉండొచ్చు, కొన్ని దశాబ్దాలుగా ఇక్కడే బతుకుతూ ఉండొచ్చు, పొట్టబోసుకోవడానికి వచ్చి ఇక్కడ వ్యాపారాలు బిల్డప్ చేసుకోవచ్చు, ఇక్కడ ఏదైనా చేసుకోవచ్చు, ఇక్కడే జీవనం కొనసాగిస్తూ ఉండొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ ఇక్కడికి చెందిన వాళ్ళు కాదు, వీళ్ళకి కాదు, లేదంటే మేము ఆ ప్రాంతం నుంచి వచ్చాం కాబట్టి మాకు ఆ ప్రాంతంతో సంబంధం లేదు అని ఎవరో అనుకోరు. తెలంగాణలో మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు బతుకుతున్నారు, తమిళనాడు వచ్చి వాళ్ళు బతుకుతున్నారు, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ స్వాభిమానం వాళ్ళకు ఉంది, వాళ్ళు దానికి సంబంధించి వాళ్ళు చూసుకుంటున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీద మాత్రమే ఒక కైండ్ ఆఫ్ వివక్షపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి. బట్ ఆంధ్ర వాళ్ళు ఎవ్వరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ని ఎక్కడా వ్యతిరేకించలేదు కాబట్టే ఆ మాత్రం సీట్లైనా వచ్చాయి. నిలబెట్టింది వాళ్లే. కనీసం ఆ కృతజ్ఞత అనేది కూడా వీళ్ళకి కనిపించకుండా రోజు ఇదే మాటలు మాట్లాడటం, అలాగే మీడియా మీద దాడి, థంబ్నెయిల్స్ పెట్టారు చేశారని. అఫ్కోర్స్ థంబ్నెయిల్స్లో కొంచెం అతిగా ఉన్న వాటి మీద మేము విమర్శించాం, మీడియాని కూడా విమర్శించడం జరిగింది, అంతా అయింది ఓకే. బట్ మాట్లాడితే తర్వాత ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తాం. పైగా ఇంకేం మాట్లాడతారో, మీకేంటి పని ఇక్కడ ప్రజాశక్తి పత్రిక నవతెలంగాణ కింద పేరు మార్చుకుందిట. సరే, ఇంకొక ఛానల్ ఏదో ఉంది, అది నమస్తే తెలంగాణ అయిందిట, అది వార్త, మరి ఇంకోటి ఏదో మనకు తెలియదు. ఆ పత్రిక నమస్తే తెలంగాణ అయిందిట. అలాంటిది ఇక్కడ ఆంధ్రజ్యోతి వాడు తెలంగాణ జ్యోతి అని ఎందుకు పేరు మార్చుకోలేదు? ఎందుకు మార్చాలి? రిపబ్లిక్ అనేటువంటి ఒక టీవీ ఉంది, వాడు వచ్చి హైదరాబాద్లో పెడతాడు, తెలంగాణ రిపబ్లిక్ అని పెట్టి తీరాలా దానికి? ఆంధ్ర మెస్ అని ఉంటుంది, వాడు అక్కడికి వస్తే వాడు ఉండేదంతా కూడా ఆంధ్ర వంటలే వండుతాడు. వాడు ఇక్కడికి వచ్చి అన్నం వండుకుని 10 మందికి పెట్టాలి, వాళ్ళ వాళ్ళని పోషించుకోవాలి అని. ఇక్కడికి తెలంగాణ వచ్చాం కాబట్టి తెలంగాణ మెస్ అనే పెట్టాలంటే ఇది ఒక IPS ఆఫీసర్ కండువా కప్పుకున్నటువంటి నేత మాట్లాడేటువంటి మాటలు. రాజ్యాంగం చదువుకున్నారా వీళ్ళు? అసలు రాజ్యాంగ స్ఫూర్తి అనేది ఉందా? 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టడం కాదు, కోట్లాది రూపాయల ప్రజల సొమ్ములు తగలేసి ఆయన రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడుంది? ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడుంది? ఈ విద్వేషం, ఈ వివక్ష ఎంతకాలం? సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువగా ఇదే చాలా డ్యామేజ్ చేస్తుంది అంటున్నారు. బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ని వదిలేసుకుంది, ఇంకా ఏం లేదు ఈ వ్యాఖ్యలతోటి. ప్రతిసారి వాళ్ళకి మాట్లాడితే అధికారం గురించి ఇంకో దాని గురించో ఏదో ఒకటి వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలంటే ఆంధ్ర మీద పడి మాట్లాడటం ఎన్నాళ్ళు ఇది? అసలు కేటీఆర్ చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇంకా ఎన్నికల కోడ్ రాలేదు కాబట్టి, అభ్యర్థులను ఎవరు ఏంటనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు కాబట్టి, నిజంగా కేటీఆర్ చేయాల్సింది వీళ్ళ మీద ఈ ఏడుపులు అని పక్కన పెట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తంలో రోజుకి ఒక సెగ్మెంట్ అనేది పెట్టుకొని, ఎక్కువ మందిని తీసుకెళ్లకుండా కేవలం కొంతమందిని కేడర్ని పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతోంది, సమస్య ఏంటి అనేది ఒక చిన్నపాటి గ్రామ సభలాగా ఒక 100 మందితో ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ కాలనీయో ఏదో తీసుకుని 100 మందితో అక్కడ కూర్చొని సమస్యలు ఏమైనా ఉన్నాయో చర్చించి, ప్రభుత్వం మీద నిజంగా వీళ్ళన్నటువంటి వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకునే విధంగా ప్రజలతో మమేకమయ్యి ఈ పర్యటన పెట్టుకుంటే
నిజంగా అప్పుడు జూబ్లీ హిల్స్లో ఏమైనా చేసేటువంటి అవకాశం ఉండేది. అబ్బే ఇవన్నీ మేమెందుకు చేస్తాం, మాకు ఇవన్నీ అవసరం లేదు, ఆల్రెడీ మేము ఫోన్ ట్యాపింగ్లు చేసింది బయటపడిపోయింది, మాకు కాళేశ్వరానికి సంబంధించి బయటపడుతోంది, ఇంకా మిగతా కేసుల్లో బయటపడుతున్నాయి, ఇవన్నీ కూడా బయటకు వస్తే రేపన్న రోజు మాకు అధికారం ఇంకా పూర్తి స్థాయిలో ఎలాగ ఉండదు అన్నటువంటి ఒక దాంతో ఇప్పుడు మనం బయటపడాలంటే చేయాల్సింది ఏంటి? మీరు రేవంత్ రెడ్డిని తిట్టండి. రేవంత్ రెడ్డి నువ్వు చేతకాని ముఖ్యమంత్రివి, హైడ్రా అనే పేరు పెట్టి పేదల్ని ఇలా చేశావు, వాళ్ళు ఎంత మంచి చేసినప్పటికీ అది వేరే విషయం. లేదు మీ అన్నకు ఒక రూలు, తిరుమల రెడ్డికి ఒక రూలు, మిగతా వాళ్ళందరికీ ఒక రూలా, ఎఫ్టీఎల్లో మీ అన్న ఇల్లు ఉంది, దాన్ని ఎందుకు ఇప్పటిదాకా కూలగొట్టలేదు, లేదు మిగతా వాళ్ళతో రాజకీయం ఏంటి, ఢిల్లీ వెళ్ళి మోడీతోటి ఏం లాలూచి పడుతున్నావు, వీటి మీద మీరు రేవంత్ రెడ్డిని తిడతారో ఏం చేస్తారో మీ ఇష్టం, అది మీ రాజకీయం, తప్పే లేదు. రేవంత్ రెడ్డిని తిట్టాలన్నా చంద్రబాబే, ఇక్కడ అధికారం కోసం మాట్లాడాలన్నా చంద్రబాబు, లేదంటే ఆంధ్రప్రదేశ్, ఇవే మాట్లాడుతూ పోతే మీడియా మీద కూడా వచ్చేది ఆంధ్ర మీడియా అని మాట్లాడితే ఆంధ్ర మీడియాలో కేసీఆర్ని ఏమైనా చూపించొద్దన్నాడా? మీడియాకి ఆంధ్ర తెలంగాణ అని ఏమైనా డిఫరెన్సియేషన్ ఉంటుందా? మీడియాకి వార్త అనేటువంటి దానికి, ఒక న్యూస్ అనేటువంటి దానికి ఇక్కడ ఏముంది, న్యూస్ అదే చూపిస్తాం. తెలంగాణలో వర్షాలు వచ్చాయి చూపిస్తాం, తెలంగాణలో విస్తారంగా పంటలు పండాయి, రికార్డు స్థాయిలో ధాన్యం పండించారు, తెలంగాణలో రికార్డు స్థాయిలో పసుపు పండింది, దేశవ్యాప్తంగా చూపిస్తాడు. ఢిల్లీలో ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్ తెలంగాణ ఉన్నటువంటి వార్తను వాళ్ళు చూపిస్తారు. అలా అని చెప్పి తెలంగాణ వార్తలను చూపించాలని కాబట్టి తెలంగాణ న్యూస్ అని చెప్పి పెట్టుకోవాలని చెప్పి మీడియా మీద మీ ఇష్టం వచ్చినట్టు వాగడం ఏంటి? అసలు తెలంగాణ అనే పదాన్నే మీరు వదిలేశారు. తెలంగాణ అన్న పదాన్ని పార్టీ నుంచి మీరు వదిలేసి తెలంగాణ పదమే పక్కన పెట్టేసి తెలంగాణకి మేమే, తెలంగాణ మాదే, మా జాగీరే అని మాట్లాడితే మీ జాగీర్ కాదని అన్నారు అంతే కదా. దానికి వెళ్ళి మేము దాడి చేసేస్తాం, నెక్స్ట్ మీరే మాట్లాడితే ప్రశ్నిస్తే దాడి చేసేయడమేనా? ఒక విమర్శ సద్విమర్శ చేస్తే దాడి చేసేయడమేనా? దాడులే అయితే తెలంగాణ దాడులతో వచ్చింది కాదే, పోరాటం ద్వారా వచ్చింది, త్యాగాల వల్ల వచ్చింది. ఆ స్ఫూర్తి ఎక్కడికి పోయింది? ఇది పోరాటంగా చేసే, ఇది ఖచ్చితంగా దాడి, క్రిమినల్ ఇంటెన్షన్తో చేసేటువంటి దాడి. సో ఇవన్నీ చేసుకొని చక్కటి అవకాశాన్ని నిజంగా రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి ఒక వ్యతిరేకత అని వీళ్ళు ఏదైతే ప్రాపగేట్ చేస్తున్నారో నిజంగా దాన్ని చూపించాలి అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది అనివార్యం. అలాగో దానిలో గొప్ప ఛాన్స్ ఉండేది, గోల్డెన్ ఛాన్స్ ఉండేది. చేతుల బీఆర్ఎస్ దాన్ని పోగొట్టుకుంది, 100% పోగొట్టుకుంది. ఇది తర్వాత రేపు మరి ఎటువంటి స్ట్రాటజీలు అప్లై చేస్తారు, లేదు కాంగ్రెస్ స్వయంకృతాపరాధంగా వాళ్ళు చేయాల్సినటువంటి తప్పులు చేసి మళ్ళీ అది బీజేపీకి పెడుతుందా, లేదు బీఆర్ఎస్ చేతిలో పెడుతుందా అనేది నాకైతే తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆలోచన వీటితో మాత్రం చూస్తే బీఆర్ఎస్ చేతుల జూబ్లీ హిల్స్ని కోల్పోయిందనే చెప్పవచ్చు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.